ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 25వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, మంగళవారం. తిథి చవితి, రాత్రి 1:16 వరకు. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 4:53 వరకు. వర్జ్యం రాత్రి 8:43 నుంచి 10:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:02 నుంచి 8:57 వరకు. తిరిగి రాత్రి 10:51 నుంచి 11:35 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:19 నుంచి 4:49 వరకు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం సంకష్టహర చతుర్థి, మంగళవారం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చతుర్థి. సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించేది. మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయానికి అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం. సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనస్సులోని కోరికను మరొక్కసారి తలుచుకొని మూట కట్టాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మీయుల సహకారం అందుతుంది. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి. చిన్న ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. చేపట్టిన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేస్తారు. నిర్ణయాలను ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక స్నేహితుడికి ఆర్థికంగా సహాయపడతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచిస్తుంటారు. గతంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం జరుగుతుంది. సహోద్యోగుల సహకారం అందుతుంది. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనాల వల్ల అదనపు ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. ఓపిక చాలా అవసరం. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరం. వ్యాపార లాభం సూచితం. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. బంధువర్గంలో ఒకరికి సహాయం చేస్తారు. ఆదాయపరంగా వ్యాపారాలకు బాగుంటుంది. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి.
ఈ రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి ఉంటుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. విఘ్నాలను తెలివిగా అధిగమించండి. కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా తొలగిపోతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్న చితక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు వస్తారు. భూముల కొనుగోలు, వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార అభివృద్ధికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. అనవసరమైన ఖర్చులు రావచ్చు. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుతాయి. వాగ్వాదాలకు తావు లేకుండా వ్యవహరించాలి. ఉద్యోగ జీవితం పర్వాలేదు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంట బయట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికార యోగం సూచితం. ఆనందించే అంశాలు ఉంటాయి. ధన నష్టం రాకుండా జాగ్రత్త పడండి. సొంత పనుల్లో ఇతరుల ప్రమేయం మంచిది కాదు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. సాధారణ పనులు పూర్తవుతాయి. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వసూలు అవుతుంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులపై మనసు నిలపండి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. అనుకోని ఖర్చులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొన్ని చిక్కుముడులకు పరిష్కారాన్ని కనుక్కుంటారు. దగ్గరి వారి నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తలపెట్టిన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతిని సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి అనుకూలమైన సమయం. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం చాలా వరకు నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రతి అడుగు ఆలోచించి వేయండి. కోరికలు నెరవేరుతాయి. దేనికి తొందర వద్దు. ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి. చాకచక్యంగా ఎదుర్కోవాలి. సంకల్పం సిద్ధిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు ఊరిస్తాయి. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం చాలా వరకు నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇష్టదేవతా ప్రార్థన శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇష్ట కార్య సిద్ధి గోచరిస్తోంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికార లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత బాగా పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, బంధువులతో అనుబంధం పెరుగుతుంది. సంగీత, సాహిత్య రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. వాహనంతో పనులు నెరవేరుతాయి. విలువైన భూములు కొనుగోలు చేస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. కొత్త పనులు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. వాతావరణం, ఉత్పత్తి సంతోషకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది.
మంచి కాలం నడుస్తుంది. అనుకున్న పనులు చేస్తారు. ధనయోగం పుష్కలంగా ఉంటుంది. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. సుఖ సంతోషాలు ఉంటాయి. ఇబ్బందులన్నీ తొలగుతాయి. ముందస్తు ప్రణాళికలతో కాలం కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. రుణ సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. శివనామ స్మరణ శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అంచనాలకు తగిన విధంగానే ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త కొలువులో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయంగా ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. శుభకాలం నడుస్తోంది. ముఖ్యమైన పనుల్లో విజయాలు ఉంటాయి. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. భూ గృహ యోగాలు సూచితం. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. చెడు ఊహించవద్దు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. సామరస్య ధోరణితో సంభాషిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విష్ణు ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య సమస్యలు తీరి ఆశ్చర్యకరమైన సంఘటనలతో ధనలాభం గోచరిస్తుంది. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. అయినా పట్టుదలతో వెనుకడుగు వేయకుండా అనుకున్నది సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సంగీత, సాహిత్య, నాటక కళాకారులకు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదల, ఏకాగ్రత అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గత పెట్టుబడుల వల్ల ఆదాయం లభిస్తుంది. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో సఖ్యత చెడుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. సంతృప్తినిచ్చే అంశాలు ఉన్నాయి. అవసరాలకు అన్నీ సమకూరుతాయి. అడ్డుపడేవారు ఉంటారు. కార్యసిద్ధిపై దృష్టి నిలపండి. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అధైర్యపడవద్దు. ముఖ్య వ్యక్తుల సలహాతో మేలు జరుగుతుంది. మనసుకు శాంతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు పర్వాలేదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు విశేష ప్రతిభతో మంచి ఫలితాలు సాధిస్తారు. కీర్తి, సౌభాగ్యం, శాంతి లభిస్తాయి. ఆశయం నెరవేరుతుంది. బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ఒక పని పూర్తవుతుంది. కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. లాభాలు ఉంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. ఉద్యోగులకు తోటివారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు. లక్ష్మీ ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ముఖ్య విషయాలు జాగ్రత్తగా పనిచేయండి. ఒక మేలు జరుగుతుంది. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు గట్టెక్కుతారు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. పదోన్నతి, స్థానచలన సూచనలు గోచరిస్తున్నాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు.
అయితే ఖర్చులు పెరగవచ్చు. భూములు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. స్థిరాచరాస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. భూములు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు శుభవార్తను చెబుతారు. అదనపు ఆదాయానికి ప్రయత్నిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. ఇంటా బయట విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. కుటుంబ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఒక స్త్రీ సహకారం వలన అనుకోని ధన ప్రాప్తి. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలను పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అదృష్టవంతులవుతారు. ఏ పని ప్రారంభించినా చాకచక్యంగా వ్యవహరిస్తారు. వ్యాపార బలం పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల ప్రశంసలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆలస్యమైన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. శ్రమ పెరిగిన తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాచరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. అద్భుతమైన శుభయోగం ఉంది. ఎటు చూసినా ఉత్తమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ధర్మ చింతనతో పైకి వస్తారు. గృహయోగం ఉంది. వ్యాపారంలో స్వల్ప లాభాలు, విజయాలు సొంతమవుతాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. ఆశించిన విధంగా కాలం ఉంటుంది. దగ్గర వారి నుంచి తగిన సహకారాన్ని పొందుతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తలెత్తుకోవాల్సి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. గణపతిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటూ నిదానంగా పెరుగుతుంది. ఇంట బయట సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పనులపై మనస్సు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు, లావాదేవీల మూలంగా వ్యాపారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. ధన ప్రాప్తి ఉంటుంది. సహనంతో పనిచేయండి. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. గృహ, వాహనాది లాభాలు ఉంటాయి. లక్ష్య సాధనలో కృషిని పెంచండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉన్నాయి. బంగారు భవిష్యత్తుకు మార్గం వేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో బాగా శ్రమ ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆదాయానికి లోటుండదు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ పర్వాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.